ఆదికాండము 28వ అధ్యాయం 16. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. భూమి ఆయనే చేశాడు. భూమి ఆ స్థలంలో ఉండడం ఏంటి? ఇంటిమేట్ ప్రజెన్స్. అర్థమైంది కదా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఈరోజు మళ్ళా ఫ్రెష్గా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఆయన నూతన పరిచి నీ మనస్సును నీవు తెలుసుకుందువు గాక. అందుకే మైండ్ నూతన, లేకపోతే ఏమనుకుంటాం, దేవుడు విడిచిపెట్టేశాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను పాపిని, నా పని అయిపోయింది. ద డెవిల్ విల్ పుట్ నెగటివ్ థాట్స్. God left you. Even though God is still there, you will feel that he left you. అయిపోయాను అనుకుంటావు నువ్వు. అయినా దేవుడు ఉన్నాడు. వాడికి ఆకలి, ఒకడికి మరణం, ఒకడికి చావు, నీకు తోడు. అందుకే మన సాక్ష్యాలే అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తాయి. నిశ్చయముగా దేవుడి ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. ఆహా, మనోడు కొంచెం తెలుసు కదా, ఇక దేవుడు ఇక్కడ మాట్లాడితే ఇదే అదే పరలోకపు గవిని. సో హీ ఈజ్ నౌ ఎంజాయింగ్ ద ప్లేస్ దట్ యు ఆర్ బీయింగ్ ట్రబుల్డ్. ఏ చోట్లో నీకు అవమానం జరిగిందో, ఎక్కడ నువ్వు భయపడుతున్నావో, ఎక్కడ ఒంటరిగా ఫీల్ అయ్యావో, అదే స్థలాన్ని దేవుడు యాకోబు రీతిగా ఆశీర్వదించబడిన స్థలముగా మార్చుదురుగాక. చూడండి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగాడ చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. దాని కొన మీద నూనె పోసాడంట. అరే దేవుడు ఉన్నాడు అని. అసలు యాకోబు అంటే ఈ లెక్కన యాకోబు ఆశీర్వాదం మర్చిపోయి ఉంటాడు కదా. పారిపోతున్నాడు క్యాండిడేట్, జంపు జిలానీ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆశీర్వాదం ఎక్కదో, మైండ్లో లేడు, హోస్ట్లో లేడు. అక్కడ అన్న చంపేస్తానన్నాడు, అందుకని మోటా ముళ్ళు సర్దుకొని పరుగులో ఉన్నాడు క్యాండిడేట్. ఓకే, చూడండి, శిష్యులు అందరూ కూడా అంతే. ప్రాణం వచ్చినప్పుడు దేవుడు రక్షణ సేవ చేస్తా, ప్రాణం వచ్చినప్పుడు నాకు ఆయన తెలియదు అనేసారు సింపుల్గా. అప్పుడు దాకా నేను నీకు తోడుగా ఉంటా, ఎక్కడికైనా వస్తా, వేసినామని దయ్యాలు కొట్టారు, ముతులు లేపారు, వాక్యం చెప్పారు, అన్నీ చేశారు వాళ్ళు 3 సంవత్సరాలు. టైం వచ్చినప్పుడు జంపు ఎవరికాళ్ళు, ఎందుకు ప్రాణం. ఇక బ్లెస్సింగ్ గిస్సింగ్ హెవెన్లో అక్కడ పునాది, అక్కడ కూర్చొని తినడం అంతా తర్వాత అంతే. Anyone is getting. So we all go through the survival modes. Everybody will go through a survival mode. In the survival mode, you think విశ్వాసం గురించి ఆలోచించు, the best, you do the best to survive. అప్పుడప్పుడు మన కార్నాలిటీ కనపడుతుంది అందులో. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ స్టేజెస్. చూడండి, ఏలియా అలాంటి ప్రవక్త. ఆత్మ అనేక రకాలుగా అతన్ని తప్పించి తీసుకెళ్ళి అప్పుడు దాకా 450 శత్రువులను హతమార్చిన ఏలియా ఒక స్త్రీ రేపుల్లోకి చంపేస్తానని పారిపోయి అడవుల్లోకి పారిపోయి ప్రభువా నన్ను తీసుకెళ్ళిపోని ప్రేయర్ చేశాడు కదా. సర్వైవల్ మోడ్. అక్కడికి వెళ్ళి రాజా కొండ మీదకి రా ఛాలెంజ్ చేశాడు. ఏడు మీ దేవుడు అని చెప్పి ఫైర్ పిలిచి అన్నీ చేసి ఓకే అల్లి చేసిన దేవుడు. హీ వెంట్ ఇంటు ఎ సర్వైవల్ మోడ్. సో ఇక్కడ యాకోబుకి ఆశీర్వాదం అయిన, అందుకే దేవుడు మళ్ళీ ఆశీర్వాదం చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎవ్రీ టైమ్ యూ గో ఇంటు ఎ సర్వైవల్ మోడ్, గాడ్ విల్ రిఫ్రెష్ యూ విత్ ద ప్రామిస్ అగైన్ సూపర్ న్యాచురల్లీ. నీవు ఏదైనా ఒక కష్టం గుండా వెళ్ళినప్పుడు, ఒక బాధ గుండా వెళ్ళినప్పుడు, ఎందుకు అంటే నెంబర్ 1 చూస్తున్నాను చూడండి, నా వై. అప్పుడప్పుడు మన గతము మనల్ని వెంబడిస్తుంది. గతమే కాదు, ఇప్పుడు నీ జీవితంలో ఈరోజు ఏదైనా ఫ్రెష్గా జరిగిన చేదు అనుభవం ఉందనుకోండి, అది ఏం చేస్తుంది తెలుసా? అది నిన్ను వెంటాడుతుంది ఫ్రెష్గా. ఆ గాయం, ఎంతమంది గాయం తగిలితే మచ్చ ఉంటుంది అక్కడ, గాయం పోయినా కానీ దట్ స్కార్ విల్ బి దేర్. మరి యాకోబుకి మరణం అనే మచ్చ, మోసం చేశాననే మచ్చ, ఇంట్లో వదిలేస్తున్న ఈ బాధల్లో వచ్చేసిన యాకోబు ఆశీర్వాదాన్ని మర్చిపోయాడు. అందుకే దేవుడు మళ్ళా ఫ్రెష్గా యాకోబుకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అనేక సార్లు అబ్రహాం కూడా ఇంకా దేవుడు ఎవడు అని హగర్తో వెళ్ళిపోయాడు. దేవుడు మళ్ళా అది దర్శించి కూర్చొని వచ్చి సంవత్సరం ఇస్తానంటాడు దర్శనం. ఎంతమందికి అర్థమవుతుంది? మన చేదు అనుభవాలు, ఆలస్యము, కష్టాలు, బాధలు, వేదనలు అప్పుడప్పుడు నీ విశ్వాసాన్ని సున్నా చేసేస్తాయి. అందుకే దేవుడు మళ్ళా ఏలియాని తీసుకెళ్ళి అద్భుతాలు చేసి, మరి ఆ కొండలను పగలగొట్టి సుడిగాలు అన్నీ తీసుకొచ్చి అన్ని గొప్ప కార్యాలు చేసి, ఈ దేవుని నేను ఆమెకు భయపడతావేంది నా ప్రవక్త అంటాడు. దెన్ హీ బ్రింగ్స్ అగైన్ ఇంటూ ప్రాఫిటిక్ మోడ్ ఫ్రమ్ ఎ సర్వైవల్ డెత్ మోడ్. మళ్ళీ ప్రాఫిట్గా చేసి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు అభిషేకించు, ఎలీషాను అభిషేకించు. ఆయన అంటాడు, అయినా వద్దులే ప్రభా, ఎందుకు వచ్చింది, నేను వద్దు అంటాడు. సర్లే ఇంకా ఫైనల్ అంటే ఫైనల్, సరే అయితే ఎలీషాను అభిషేకించు, జూహును అభిషేకించు, వాళ్ళని అభిషేకించు అని చెప్పి మనోళ్ళు కొంతకాలం అండి దేవుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమైంది? సో మే గాడ్ షిఫ్ట్ యువర్ మోడ్. ఈరోజు నువ్వు సర్వైవల్ మోడ్లో ఉన్నావా, పావర్టీ మోడ్, ఈరోజు భయంలో ఉన్నావా, దరిద్రంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, మరణ భయమా, వేదన, ఉద్యోగం వస్తుందా రాదా,
పెళ్ళి ఉంటుందా ఉండదా, పెళ్ళి అవుతుందా అవుదా, పిల్లలు పుడతారా పుడరా, నేను బతుకుదానా బతకనా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా. దేవుడు కొత్తగా నీకు వాగ్దానం ఇచ్చి సంవత్సరము నిన్ను స్థిరపరచును గాక. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు భయపడ్డ ప్రతిసారి, నీ గాయమైన ప్రతిసారి దేవుడు నూతనమైన కృప ఇచ్చి నీ వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేయను గాక. మే ద లార్డ్ రిమైండ్ యు. యు సీ దా. అందుకే దేవుడు తోడుగా ఉంటాడంట. ఎందుకు? చాలా మందికి అంటే 10-20 ఏళ్ళ తర్వాత కూడా వాగ్దానం ఆగిపోవచ్చా? అంత సినారియో జరిగింది, తల్లి అని చేతితో ఆగిపోతుంది. అందుకే దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు యాకోబుతో. యాకోబుకి ఏం లేదు ఇంకా అక్కడ మైండ్లో. ఎందుకంటే అబ్రహాం ట్రైనింగ్, ఇసాక్ ట్రైనింగ్ మొత్తం పోయింది, మైండ్ అంతా ఎంటీ అయిపోయింది, మనోడు ఖాళీ. ఓకే, చూద్దాం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. చూసారా, యాకోబు ఎక్కువ దేవుడి మీద కేంద్రీకరించట్లే, స్థలం మీద. ఈ స్థలం కొంచెం అంటే కొంచెం ఎక్కడో. దేవుడు ఏం చూసేవాడు? హృదయం కూడా కాదంట, హృదయ అంతరంద్రియములను. ఈజ్ వెరీ 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 డీప్ గాడ్. ఆయన ఏం చూస్తాడంట? హృదయాన్నే కాదంట, హృదయ అంతరంద్రియములంట. మీరందరూ ఈ దేవుడిని తెలుసుకున్నారు గాక. ఈ దేవుడి లోతుగా తెలుసుకున్నారు, ఎవరిని తీర్పు తీర్చరు అసలు. దే విల్ సీ ద హార్ట్. ద డెప్త్ ఆల్వేస్ సీస్ ద డెప్త్. The hypocrite sees the hypocrite. The first layer people will see only the first layer. Will always see the core and identify them by that. లోతుని చూసి గుర్తుపడు. చూడండి, కడుపులో ఎలిజబెత్ కడుపులో 6 నెలలు బిడ్డ ఉన్నాడు. మేరీ ఏమో 3 నెలలు ప్రెగ్నెంట్ అనుకుంటా. ఓకే, వాళ్ళిద్దరూ వస్తే ఇద్దరు ఇంకా మాట్లాడుకోరు. కడుపులో ఇద్దరు యోహానికి గెంతుతాడు. ఎందుకు? యేసు వచ్చాడని. ఆ యేసు కోసం పుట్టిన వ్యక్తి కడుపులో గెంతున్నాడు 6వ నెల క్యాండిడేట్కి. The depth of the spirit. Wherever you are, it will identify the depth. May you identify people by the depth of the spirit. ఈ రోజు దేవుడిచ్చే లోతైన అనుభవం ద్వారా మీరు ప్రజలను తీర్పు తెలుసుకుందరు గాక. ఇది సమస్త మానవాళిని ఐక్యపరిచే లోతు. ఇది మనకి దేవుడు కృప ఇచ్చాడు. అందుకే కృపావాక్యం, కృపలో మనం ఆయనకే ఇస్తాం మహిమ. ద గ్రేస్. అందుకే దేవుడు మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వండి. మీ పిల్లల్ని, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. నెవర్ ట్రేడ్ యువర్ ఫెయిత్ ఆఫ్ జస్ట్ ఎనీథింగ్. నెవర్. అప్పుడు యాకోబు, నేను తిరిగి ఆ తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న మీ మార్గములలో నన్ను కాపాడి, నన్ను కాపాడి, తినుటకును ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఏ లెవెల్లో? ఎల్కేజీ లెవెల్లో ఉన్నాడా లేదా? దేవుడు తోడుగా ఉండి అబ్రహాం ఆశీర్వాదం అంటే, నువ్వు తినడానికి నాకు కూడి పెడితే, కట్టుకోవడానికి బట్టిస్తే నువ్వు దేవుడు అయ్యా అంటాడు. అందుకే యాకోబు జీవితంలో ఆలస్యమైంది 14 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఎంతమందికి అర్థమైంది యాకోబు ఎందుకు ఆలస్యమైంది? డిలే హ్యాపెన్ బికాస్ టు మేక్ అవర్ మైండ్స్ మెచ్యూర్, నీడ్ టు గ్రో అప్. 20 ఏళ్ళ తర్వాత అప్పుడు ప్రార్థిస్తాడు, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయితే ఈ నన్ను ఇన్నిసార్లు మోసం చేస్తున్నాడు, ఏంటి ప్రభువా, నాకు 2 భార్యలు, పిల్లలు ఇంతమంది, నా బతికేంటి అన్నప్పుడు అప్పుడు అంటాడు, అమ్మాయి లైన్లోకి వచ్చావా, ఇప్పుడు దూత వచ్చి ఇలా చేయంటది, వెంటనే మారిపోతాడు. మీరందరూ ఆలస్యం చేయకుండా మీరందరూ వెంటనే లైన్లోకి వచ్చింది కాక, దేవుడిని లోతుగా తెలుసుకోండి కాక అంటే, దట్స్ ద రీజన్ యూ విల్ కట్ ద డిలేస్. ఓకే, అబ్రహాం ఆశీర్వాదం రాజులు ఆశీర్వాదంత ఆశీర్వాదం దేవుడికి ఉంటాడని ఇస్తే మనం అంటే ఏంటి? మనోడు ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నాడు? సర్వైవల్ మోడ్. నేను చచ్చిపోతా, నాకు తిండుంటుందా, నేను బతుకుతాననే మోడ్లో ఉన్నాడు. అందుకని దేవుడు ఏమడుగుతున్నాడు? అయ్యా, నాకు నువ్వు తిండి పెడితే, పట్టుకోవడానికి బట్టిస్తే నువ్వు దేవుడు నాయన. బట్ ఎనీవే, దీస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. గాడ్ విల్ టీచ్ us. అదే యాకోబు దేవునితో మళ్ళీ 20 ఏళ్ళతో వచ్చేస్తున్నాం, ఆయనతో పోరాడి, మానవుడు దేవుడితో పోరాడి గెలిచినంతగా, అంటే అది అసంభవం. ఒక దోత్తో పోరాడి గెలిచి దేవుడితో కలవడం. కానీ దేవుడు ఇంకా అతని యొక్క శక్తిని చూసి యాకోబుని ఇజ్రాయేల్గా మార్చి ఇప్పటికీ ఉండే దేశంగా మార్చేశాడు ఈ బలహీనుడిని. అంటే ఆశీర్వాదం ఏంటో కూడా తెలియదు కదా యాకోబుకి వచ్చిన తర్వాత. he didn't even know the blessing. మనందరం ఇలాగే ఉంటాం. A believer will be like that. He doesn't know completely. నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడగును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చిన చెల్లిదను మొక్కుకున్నాను. కోవెనెంట్. ఎంతమందికి అర్థమైంది? కోవెనెంట్. He understood the covenant of tithing. అవసరం లేదు, కానీ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్, acknowledging the blessing, a gratitude, a heart of gratitude, a heart of love, a heart of thanks, acknowledging. ఇచ్చిన ఆశీర్వాద వాగ్దానం వచ్చిన తర్వాత అది నెరవేరే వరకు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. God will not leave you. ఆ వాగ్దానము నువ్వు బాగా అర్థం చేసుకునే వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ ఆలస్యంలో కూడా నిన్ను
ఆయన హీ ఈజ్ టీచింగ్ యూ, ఆలస్యంలో నీకు నేర్పిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకుని ఆశీర్వాదము నిలకడగా ఉండే సామర్థ్యాన్ని నీలో ఆయన పెంచుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? నీ ఆలస్యము ఆ సామర్థ్యాన్ని పొందుకునేటట్టు, ఒకసారి ఆశీర్వాదంతో దాన్ని కాపాడుకునేటట్టు దేవుడు నీ ఆశీర్వాదాన్ని నిలకడగా కాపాడుకోవడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. He is preparing you and strengthening you and empowering you so that when you get blessed, you will keep the blessing. లేదనుకోండి ఏసావులకు తుడికి ఇచ్చేస్తాడు ఒక చిక్కుడుకాయ కొరికి. Man, this guy Esau has rejected it for lentils. So God prepares you in your delay. So when you are in position to keep the blessing, then he will give you the blessing. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. ఇదిగో ప్రభువా మరొకసారి ఎవరెవరైతే వారి కష్టాల్లో ఉండి ఆ కష్టకాల జ్ఞాపకాలు ఇంకా వారి జీవితంలో ఉన్నాయో, ఆ గతము ఆ ప్రస్తుతము వారిని అధిగమించాయో, మళ్ళా వారు ఆశీర్వదించబడ్డారని వారి ఆశీర్వాదాన్ని వారికి మీరు జ్ఞాపకం చేయండి నాయన. రిఫ్రెష్ ద ప్రామిస్ లైక్ జాకోబ్. అబ్రహాంకి రిఫ్రెష్ చేసావు, ఇస్సాకుకి రిమైండ్ చేసావు, యాకోబుకి రిమైండ్ చేసావు. అలాగే మా అందరికీ మళ్ళా మా వాగ్దానాలు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి అది నువ్వు మాతోటే ఉండేవు, నెరవేర్చే వరకు మాతో ఉంటావనే నమ్మకం మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.